ఐవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గూడపు. ఇప్పుడు చూసేది ఏంటంటే ఖమ్మం టు ఇల్లెందు రోడ్ అనమాట, 100 అడుగుల రోడ్ అండి. ఆ ఖమ్మం నుంచి ఎగ్జాక్ట్లీ మనకి కొత్త బస్ స్టాండ్కి 8 కిలోమీటర్ డిస్టెన్స్ అనేది వస్తుంది. అలాగే మనకి రైల్వే స్టేషన్కి 9 కిలోమీటర్ డిస్టెన్స్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఖమ్మం టు ఇల్లెందు రోడ్లో మనకి మంచుకొండ ఏరియాలో, ఈ మంచుకొండకు ఊరికి ఎగ్జాక్ట్లీ మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక మంచి ఓపెన్ ఫ్లాట్ అనేది తీసుకుని వచ్చాను. ఓపెన్ ఫ్లాటే కదండి, ఓపెన్ ఫ్లాట్లో మనకి ప్లాంటేషన్ అంటే చాలా వాల్యుబుల్ ఉన్నటువంటి చెట్టు ఏదైతే ఉంది అంటే అది ఇండియాలో శ్రీగంధం. ఆ శ్రీగంధం మొక్క అనేది మీకోసం తీసుకుని వచ్చాను. సో ఆ తీసుకొచ్చిన ప్లాట్ వచ్చేసి మనకి ప్లాంటేషన్ తీసుకుంటేనేమో ప్లాట్ అనేది మనకి ఫ్రీగా వచ్చినట్టు, లేదా ప్లాట్ అనేది తీసుకుంటే ప్లాంటేషన్ అనేది ఫ్రీగా వచ్చినట్టు అనమాట. సో పూర్తి వీడియో ఏంటి ఎలా అని చెప్పేసి ఒకసారి కంటిన్యూగా చూసిన వాళ్ళకి ఏంటంటే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే నేను పిన్ టు పిన్ అనేది మీకు వీడియోలో మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇది మీకు లారీ వెళ్ళింది ఏంటంటే ఖమ్మం టు మనకి ఇల్లెందు రోడ్ వెళ్తుంటే మంచుకొండ దగ్గర నుంచి ఏన్కూరు పంగిడి వెళ్ళే రూట్ అనమాట. మనకి ఈ కొత్తగూడెం కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనకి ఇల్లెందు రోడ్డుకి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడ శ్రీనిధి అని చెప్పేసి ఒక వెంచర్ అనేది ఉందన్నమాట, ప్రాజెక్టు. సో ఇక్కడ ఈ శ్రీనిధి వాళ్ళు ఏంటంటే ఒక మంచి కాన్సెప్ట్ అనేది తీసుకుని వచ్చారు, శ్రీగంధం ప్లాంటేషన్ అనేది. ఈ శ్రీగంధం ప్లాంటేషన్ వచ్చేసి మనకి మీకు వీడియో స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంటుందండి. శ్రీగంధం అనేది మనకి పర్ కేజీ అంటే కేజీ వచ్చేసి మనకి 6,500 నుంచి 7,500 అనేది ఉందన్నమాట హార్డ్వుడ్. అలాగే ఆయిల్ వచ్చేసి మనకి 1,50,000 అనేది పర్ కేజీ అనేది ఉంది. అది నేను చెప్తాను కదండి, మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అకార్డింగ్ టు ఏంటంటే గవర్నమెంట్ వాల్యూ, ఇంకా ప్రైవేట్ ల్యాండ్ అయితే మనకి ఎక్కువ ఉండొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక ట్రీకి ఈజీగా ఒక 10 to 15 ఇయర్స్ కనుక వెయిట్ చేయగలిగితే ఈజీగా అనేది 50 to 60 కేజీస్ అని వస్తుంది. నేను అంత కూడా చెప్పట్లేదు, జస్ట్ ఏంటంటే ట్రీకి జస్ట్ ఒక 15 సంవత్సరాలు పెరిగిన చెట్టుకి 20 కేజీలు అనేది మనం అంచనా వేసినా సరే కేజీ వచ్చేసి మనకి 6,500 నుంచి 7,500 అనేది ఉంది. సో అంత కూడా కాదు, చీప్లో ఇద్దాం. కేజీ వచ్చేసి 6,500 ఇంటూ 20 కేజీలు వేసినాం అనుకోండి, ఒక చెట్టుకు వచ్చేసి మనకి 1,30,000 అనేది వస్తుంది అనమాట. సో ఇదేంటంటే మనకి 150 గజాల ఫ్లాట్ అనేది మీకోసం తీసుకుని వచ్చాను. ఈ ప్లాట్లో వచ్చేసి మనకి 150 గజాలు అంటే ఈజీగా ఒక 15 చెట్లు అనేది వస్తాయి అనమాట. సో ఒక ట్రీకి 20 కేజీలు వేసుకుందాము. సో అక్కడ వచ్చేసి మనకి 1,30,000 అనేది వచ్చేసింది. సో 15 చెట్లకి 20 చెట్లు అనేది వేస్తే 300 కేజీలు వస్తుంది అనమాట. సో ఆ 300 కేజీలు ఇంటూ 6,500 వేస్తే 19,50,000 అనేది మనకి ప్రాఫిట్ అనేది ఓన్లీ చెట్ల ద్వారా మాత్రమే వస్తుంది. ఇది 10 నుంచి 15 సంవత్సరాలు కనుక మీరు ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే కనుక మంచి ప్రాఫిట్ అనేది మీరు బుక్ చేసుకో ఏంటి ఓన్లీ ప్లాంటేషన్ పరంగా చూసుకున్నట్లయితే. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గజం వచ్చేసి మన సార్ చెప్పడం ఏంటంటే 5,000 మాత్రమే చెప్తున్నారు. ఈ 5,000 వితిన్ 10 to 15 ఇయర్స్లో ఖచ్చితంగా అనేది ఆ ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు కొన్న భూమి వాల్యూ ఒక 10 years 15 years తర్వాత ఖచ్చితంగా అనేది మనకు పెరుగుతుంది. సో ఆ 10 years 15 years తర్వాత అయినా మనకి పెంచుకున్నా సరే ఈజీగా ప్రాఫిట్ అనేది డబుల్ అవుతుంది. సో ఈజీగా ఒక గజం వచ్చేసి 10,000 వేసుకున్నా సరే ప్లాట్ ప్లస్ ప్లాంటేషన్ కాబట్టి మనకు మంచి ప్రాఫిట్ అనేది మీకు ఇక్కడ తీసుకున్న ప్లాట్కి ఏంటంటే లాభం అనేది ఉంటుంది. ఇది వీడియో మధ్యలో వచ్చినందుకు క్షమించండి. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో కంటిన్యూగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ మీకు నచ్చుంటుంది. సో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా సరే మంచి ప్రాపర్టీ కోసం సెర్చ్ చేస్తున్నారనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు మన ఛానల్ ద్వారా మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. మీకు డైరెక్ట్గా ఏంటంటే వీడియోలో ఓనర్ నెంబర్ ఇచ్చాను కాబట్టి ప్రైస్ విషయంలో ఏదైనా మాట్లాడేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు సార్కి ఏంటంటే మాట్లాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు చూపించింది ఏంటంటే ఓన్లీ 150 గజాలు ఉన్న ఫ్లాట్ మాత్రమే. ఇంకోటి ఏంటంటే ఇదే సార్ది ఇంకో ఫ్లాట్ కూడా ఉంది, కొంచెం ముందుకెళ్తే ఆ ప్లాట్ వచ్చేసి మనకి 130 గజాలు ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే ఎవరి ప్లాట్కి వాళ్ళు అనేది ఇట్లా రాయి పెట్టి హద్దులాగా పెట్టుకుంటారు. మీరు చెట్టు కూడా చూడొచ్చండి. ఇదేంటంటే మనకి జస్ట్ 5 to 6 years పెరిగిన చెట్టే చాలా చక్కగా అనేది పెరిగిందనమాట. సో మెయిన్ రోడ్ కూడా చాలా నియర్లో ఉంటుంది. ఇక్కడ 2 ఫ్లాట్లు ఉన్నాయండి. ఒకటేమో మనకి మీరు వీడియోలో చూసిన ప్లాట్ అనమాట. సో అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మనకి ఒక 1/2 కిలోమీటర్ అనేది డిస్టెన్స్ వెళ్తే మనకి పంగడి ఇర్లపూడి మల్లెమడికి వెళ్ళే రూట్ అని మీకు చెప్పాను కదా. సో ఈ రూట్లో అనేది వెళ్తే మనకి ఏన్కూరు టు కొత్తగూడెం అనేది వెళ్ళొచ్చు అనమాట. ఇది ప్రజెంట్ ఏంటంటే మనకి 40 feet రోడ్, ఇది మొత్తం కూడా 60 feet రోడ్ అనేది శాంక్షన్ అయింది. సో ఇక్కడ మీకు చూసిన ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లాట్, సెకండ్ ఫ్లాట్ వచ్చేసి ఆ వెంచర్ నుంచి ఎగ్జాక్ట్లీ మనం ఒక 1/2 కిలోమీటర్ అనేది డిస్టెన్స్ వెళ్తే మనం కొంచెం ముందుకెళ్తే ఆ మెయిన్ రోడ్ దగ్గరలోనే మనకి 60 feet మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్లీ మనకి థర్డ్ బిట్ అనేది మనకి ప్లాట్ అనేది ఉందన్నమాట. సో వెరీ నియర్ టు మెయిన్ రోడ్ అండి ఈ 60 feet రోడ్డుకి.
అలా ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి మనకి ఇర్లపూడికి వెళ్తుంటే పెట్రోల్ బంక్కి ఆపోజిట్ అనేది మనకి ఈ ప్లాట్ అనేది ఉంటుందన్నమాట. ఈ ప్లాట్ కొలతలు వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ 30 అనేది ఫేసింగ్ వస్తుంది, 40 అనేది లోతు వస్తుంది అనమాట. మొత్తం కలిపి 133 గజాలు అనేది ఉందన్నమాట. సో ఫస్ట్ చూసిన ప్లాట్ వచ్చేసి మనకి 150 గజాల ప్లాట్ అండి. అది వచ్చేసి మనకి 27 ఫేసింగ్ వస్తుంది, 50 అనేది లోటు వస్తుంది, 150 గజాలు వస్తుంది. దాంట్లో ప్లాంటేషన్ వచ్చేసి మనకి 15 వస్తాయి. ఈ 133 గజాల్లో ప్లాంటేషన్ వచ్చేసి మనకి 12 అనేది వస్తాయి అనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్లాట్ అనేది కొనుక్కున్న వాళ్ళకి ఏంటంటే ప్లాంటేషన్ ఫ్రీగా వస్తుంది, ప్లాంటేషన్ కొనుక్కున్న వాళ్ళకి ఏంటంటే ప్లాట్ అనేది ఫ్రీగా వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఖమ్మానికి ఔటర్ రింగ్ రోడ్కి ఈ ప్రాజెక్ట్ అనేది చాలా నియర్లో ఉంటుందండి. ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్కి ఈ రోడ్ అనేది కనెక్టివిటీ అనేది చేద్దాం అనుకున్నారు, కొన్ని ఇష్యూస్ వల్ల మనకి ఆగిపోయింది. సో ఎగ్జాక్ట్లీ మనకి ఈ మైత్రి డెవలపర్స్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో మీరు వీడియో చూసేది ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే వస్తుంది. ఈ రోడ్డు కనుక వస్తే మీరు పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో దీనికి డబుల్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు ఇందాక ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు. సో ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఏంటంటే వీడియోలో కనిపించే ఓనర్ నెంబర్కి కాల్ చేయండి. ఓనర్ నెంబర్ కూడా ఏంటంటే మీరు వాట్సాప్ కాల్ మాత్రమే చేయాలి, ఎందుకంటే సార్ అనేది ఇండియాలో కాదు అవుట్ ఆఫ్లో ఉంటారు. సో అందుకని చెప్పేసి వాట్సాప్ కాల్ మాత్రమే కలుస్తుంది. ఇంకో మోర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ప్లాట్ 2 కూడా సార్వే. సో మీరు 2 కనుక తీసుకుంటే సార్ అనేది రేట్ అనేది కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే మనకి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట, సార్ చెప్పే ప్రైస్ కూడా. సో అందుకనే ప్లాట్ అనేది 1 కాదు 2 ట్రై చేయండి, ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్లో ఔటర్ రింగ్ రోడ్కి నియర్లో, అలాగే ప్లాంటేషన్ కూడా ఆల్రెడీ పెరుగున్న ప్రాజెక్ట్ కాబట్టి మీకు మంచి ప్రాఫిట్ అనేది ఫ్యూచర్లో అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మనకి కనిపించే వీడియోలో ఉన్న ఓనర్ నెంబర్కి కాల్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అలాగే రేట్ విషయం అనేది మాట్లాడటానికి మీరు ఫోన్ చేయండి, ఓకేనా.